ఏయ్ ఏంటా గోలా? నువ్వు కచేరీలు చేసి స్టేజ్ మీద డాన్సులు ఆడేదేమీ లేదు కానీ లోపలికి వెళ్ళి పని చూసుకో. చూడమ్మా, ఎప్పుడు చూసినా నువ్వు ఇంటి పనని వంట పనని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. టైంకి రావాలని నీకెంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. రిమార్క్ రాస్తే నీ కెరీర్ పాడవుతుందమ్మా. సార్ అది కాదు, అది ఏంటంటే లేదమ్మా, ప్రతిరోజు ఏదో కారణం నువ్వు చెప్తూనే ఉంటావు. ఎన్నిసార్లని చూసి చూడనట్టుగా వదిలేయాలి? ఆలోచించుకో. ఓకే సార్. ఏ వసు, మళ్ళీ క్లాస్ పీకాడా? అదేం లేదు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. బుర్ర తిన్నాడేమో. సరే పద. ఏదో రోజు నువ్వు ఇలా బస్సులో పడి లేట్ వస్తే ఉన్న ఉద్యోగం ఊడుతుంది. నీకేమైందే? ఒక మోపెడ్ కొనుక్కోవచ్చుగా. అలాగే. మా ఆయన ఏంటి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా లేమా? ఏంటండి అలా చూస్తున్నారు? మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మాది లవ్ మ్యారేజ్. ఏంటి నమ్మకం లేదా? పెళ్లికి ముందు నేను కూడా మెరుపు తీగలాగా ఉండేదాన్ని. పిల్లలు పుట్టాక ఇలా తయారయ్యా. ఎలా తయారైనా మా ఆవిడే నా డ్రీమ్ గర్ల్. ఫస్ట్ షోకి టికెట్లు బుక్ చేశాను. టైం అవుతుంది, వస్తామండి. రా వెళదాం. అలాగే పదండి. ఏమండి, ఒక్క విషయం. ఏంటి? నేను ఒక మోపెడ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. 2000 డిస్కౌంట్ ఉందంటే బుక్ చేశానండి. బుక్ చేయటం అయిందిగా, నాకెందుకు చెప్పటం? అది కాదండి, రోజు నేను స్కూల్కి బస్లో ఇబ్బంది పడుతూ వెళ్ళలేవు గనక మోపెడ్ మీద ఊరేగాలంటావు. నేను మిమ్మల్ని డబ్బులు అడగటం లేదండి, నా డబ్బుతోనే. ఓహో, ఉద్యోగం చేసేసరికి నా డబ్బు నీ డబ్బు అని 2 అకౌంట్లా? ఇప్పటికైనా కాస్త పొదుపు నేర్చుకో. అవతల చెల్లాకి పెళ్లి కుదిరేట్లుంది. ఏంటండి, మీ చెల్లెలి పెళ్లి గురించి నేను అవస్థలు పడుతూ పొదుపు చేయాలా? ఏంటి ఆర్గ్యుమెంట్స్ ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ స్టార్ట్ చేసావా? అయినా ఈ దుబారా ఖర్చుకు నేను ఒప్పుకోను. దుబారా? నేను స్కూల్కి వెళ్ళడానికి మోపెడ్ కొనుక్కుంటుంటే అది దుబారా ఖర్చు ఎలా అవుతుందండి? పూటకి 4 కూరలొండించి చెత్త కుండీలో పారేయిస్తుంది మీ అమ్మ. అది దుబారా ఖర్చు కాదా? రోజు పూజలు పునస్కారాలని డబ్బు తగలేస్తుంది మీ వదిన. అది దుబారా కాదా? సినిమాలు షికార్లని తిరిగే మీ చెల్లెల్ని దుబారా కాదా? ఏంటే నోరు లెగుస్తుంది? వాళ్ళు వింటే బాధపడతారు. నోరు మూసుకో. నేను బాధపడితే పర్వాలేదు, ఈ ఇంట్లో ఎవరు బాధపడినా మీరు చూడలేరు, అంతే కదా? ఇంకాపై. అసలు నిన్ను కాదే, మొగుడుతో ఎలా మాట్లాడాలో నేర్పడం మీ అమ్మా నాన్నలు అనాలి. మధ్యలో మా అమ్మా నాన్నల ప్రసక్తి తీసుకురాకండి. కావాలంటే మోపెడ్ కొనడం మానేస్తాను. మోపెడ్ కొంటాం కాదు, ఆ ఉద్యోగమే మానే. దరిద్రం వదులుతుంది. నా సుఖం గురించి పట్టించుకొని మీకు నన్ను ఆజ్ఞాపించే హక్కు లేదు. అయినా మీరు చెయ్యమంటే చేయడానికి, మానేయమంటే మానేయడానికి నేనేం మీలాగా వ్యక్తిత్వం లేని దాన్ని కాదు. ఫస్ట్ టైం కొట్టడం మొదలెట్టాను. కొట్టడం కాదు, చంపేస్తాను. నేను నీ భర్తని. నేనేం చేయాలన్నా చేసే హక్కు నాకుంది. దీన్ని ఎంతటితో ఆపే, లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. నేనంత సన్నాసిని, గుర్తుంచుకో. చంపేస్తాను.